అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండి అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఇంటికెళ్ళగానే మమ్మీ ఏం గొడవ చేస్తుందో ఏంటో భయంగా ఉందా ఆంటీ? భయం అనే మాట వదిలేసి, జీవితంలో మనం వేసే ప్రతి అడుగుకి అది అడ్డు తగులుతూ ఉంటుంది. మమ్మీ తిడుతుందా? నవ్వేసేయి. కొడుతుందా? కసిగా చూడు. కంటి చూపుకున్న పవర్ ఇంకా దేనికి లేదు. మాటికి మాట ఎదురు చెప్పు. చెప్పాలని లేదా? కేర్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపో. నీ బాధ తీరాలంటే ఇందాక నేను నీకు మాస్క్ ఇచ్చాను చూడు, అది పెట్టుకుని మమ్మీనొక్కసారి మనసులో తలుచుకుని అద్దం ముందు నిలబడి కసి తీరా తిట్టేసి, అప్పుడు మమ్మీ ఎదురుపడ్డా భయం వేయదు. ఓకే? వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆంటీ, మీరు ఇలా చెప్తే ఎంతో ధైర్యంగా ఉంది. బాయ్. బీ బ్రేవ్. అదిగోనమ్మా మిత్రం వచ్చేసింది. మమ్మీ ప్లీజ్ మమ్మీ, మిత్రనేమనొద్దు. ఎక్కడికెళ్ళావే? మళ్ళీ ఆంటీ దగ్గరికేనా? గౌరీ, నువ్వుండు వర్ధన్, నన్ను ఆపకు. ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఇలా అడ్డమైన తిరుగుళ్ళు తిరగడానికి సిగ్గులేదు? మాట్లాడవే. ఏ అలా చూస్తా? జవాబు చెప్పవా? నిన్ను ఇలా కాదు. ఏంటమ్మా ఇది? బిడ్డను కొట్టును బాధని బాదుకుంటావా? కొడితే నీ కంగారు తగ్గుద్దా? దీన్నేం చేయాలో తోచడం లేదు పెంచలమ్మా. చూడు, ఇన్ని కొట్టినా నోరు విప్పి మాట్లాడుతుందేమో. ఎంత మొండితనమో. అయినా సరే అట్టా కొట్టకూడదు. నా పేణం గిలగిల్లాడిపోయింది బిడ్డను సొత్తుంటే. దెబ్బలు గట్టిగా తగిలినయ్యా తల్లి. ఎవరా ఆంటీ? మాట్లాడవే, మాట్లాడు, జవాబివ్వు.
ప్రభా ప్రభా ఏమిటండి? ఏమైంది? కాళిదాసు రాసిన కవిత్వం పేరేంటి? అది మేక సందేశం కాకి సందేశం ఉండాలి. మీ పైత్యం పొద్దున్నే మొదలు పెట్టారా? అవతల ఆఫీస్ టైం అవుతుంది. నన్ను స్నానానికి వెళ్ళనియండి. అబ్బా ఇలాంటివి 4-5 తెలుసుకుని ఏ క్విజ్ ప్రోగ్రామ్ కో వెళ్ళి ఓడిపోయినా సరే కనీసం 10-12 లక్షల సంపాదించి రావచ్చే. అసలు తెలియలేదు. ముందు ఆఫీస్కి తయారవ్వండి. ఈ మమ్మీ ఏది? ఇంకా కాఫీ తీసుకురాలేదు. ఇప్పుడు కాఫీ అంటే ఏకంగా టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళకుండా? సర్లేండి, అసలు ఆవిడేది? ఏ అద్దం ముందో నిలబడి సోకులు చేసుకుంటా ఉంటది. పాపం కొద్దీ దొరికింది సోకులు మారత్తా అని. మిస్సెస్ వర్మ గారు ఎవరండి ఇక్కడ? మా మమ్మీ. ఏ కోర్టు నోటీసో ఏమో, మాకు ఆవిడ ఎవరో తెలియదు. వెళ్ళరా. ఈవిడేమో వాళ్ళ అమ్మగారు అంటున్నారు, మీరేమో తెలియదు అంటున్నారు. ఇంతకు మీరు ఎవరండి? పక్కింటి ఆయనలే. మీకెందుకండి ఇంటి విషయాలు? వెళ్ళి మీ ఇంట్లో కూర్చోక. అయ్యయ్యో, ఆయన మాటలు పట్టించుకోకు. ఆయన మా ఆయనే. ఎలా భరిస్తున్నావు అమ్మ? త్వరగా మీ అమ్మగారిని పిలవండి, రిజిస్టర్ కవర్ వచ్చింది. లోపల ఆవిడ పనిలో ఉన్నారు, సంతకం నేను చేస్తాను. మీరు మిస్సెస్ వర్మ గారికి సొంత కూతురేనా? ఏమైనా డౌటా? అయితే సైన్ చేయండి. ఎదిలాగి ఎవరినో ముంచేసి ఉంటది. కోర్టు నుంచి బాకీ తీర్చమని తాకిదే ఉంటది. వద్దంటే తీసుకున్నావు. ఏముందో ఏంటో ఇందులో. అయ్యో, ఏమండి? ఏమైంది? ఎవరైనా పోయారా? మీ నాన్న పోయాడే. అవే మాటలండి. ఆయన కనిపించకుండా పోయాడు అంతే. కాదే, పోతూ పోతూ ఒక మంచి పని చేసిపోయాడు. తన పేరు మీద ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయించాడు. అది ఇప్పుడు మీ మమ్మీకి వస్తుంది. మీ మమ్మీ సంతకం పెడితే ఇచ్చేస్తారట. అమ్మో, కోటే. ఇక బుజ్జిగాడు పక్క తడిపినా పర్వాలేదు. 2వ బెడ్షీట్ మార్చుకోవచ్చు. నువ్వు పని మనిషిని పెట్టుకోవచ్చు. నేను వారానికి 3 సార్లు మందు కొట్టచ్చు. ముందు మమ్మీని పిలిచి విషయం చెప్దాం పదండి. అంత సడన్ గా చెప్పకు. ముందు ఆవిడికి మన మీద ఉన్న కోపాన్ని తగ్గించి బాగా మస్కా కొట్టి అప్పుడు చెప్దాం. సరే, మీరు మమ్మీ కాఫీ పెట్టి తీసుకురండి, నేను మమ్మీని పిలుచుకొస్తాను. ఓకే. ధనలక్ష్మి ఇంటికి నడిచి వస్తా ఉంటే దబా దబా కొట్టుకుంటా దరిద్రవద్వా అని. ఏమైంది? రాణి నా హోంవర్క్ చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అబ్బా కంగారు పడకే. ఏ అర్థం ముందు నిలబడి ఉంటదే, నేను చూస్తా ఉండు. అమ్మా, అత్తగారు, అమ్మా, అత్తగారు, అమ్మా, అత్తగారు, అత్తగారు, అమ్మా, అత్తగారు, అమ్మా, అత్తగారు, అత్తగారు, అమ్మా, అమ్మా, అత్తగారు. ఏమండి? ఎక్కడా లేదండి. ఒకవేళ పక్కింటికి వెళ్ళిందేమో. సందు చివర రోడ్డు గోల్డ్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిందేమో. ఏమండి? ఒకవేళ వెళ్ళిపోతే మన గతేమిటండి? గోవిందా గోవిందా, ఏమీ ఉండదు, దరిద్రం తప్ప. అమ్మో, అయితే వెళ్ళండి, వెళ్ళి వెతకండి. వెళ్ళండి. పట్టు. ఎవరు నువ్వు? మా సంఘంలో మెంబర్షిప్ తీసుకున్నావా? దర్జాగా వచ్చి సిట్టింగ్ వేసావు, పైగా కలెక్షన్ కూడా మొదలెట్టావు. ఆ మెట్టు నాది. అయ్యో, నేను అడుగు తినేదాన్ని కాదు బాబు, ఊరికే కూర్చున్నాను. ఊరికే కూర్చోటానికి ఇదాన్ని మీ బాబు గారి జాగిరి అనుకున్నావా? ఇక్కడ యూనియన్లు ఉంటాయి. నాకు తెలియదు బాబు, నన్ను వదిలేసి. అగో, నీ పాటలు పాడడం వచ్చా? ఎందుకు? సినిమా పాటలు వస్తే కూకో, ఇద్దరం పార్ట్నర్షిప్ కింద అడుక్కుందాం. ఓరి నీ నోరు బడా, అసలు నన్ను ఎవరనుకున్నావురా? ఒకప్పుడు ఈ ఆంధ్రదేశాన్ని నా స్టైల్తో ఒక ఊపిందాన్ని. నాకు 2 ఫ్యాక్టరీలు ఉండేవి, 4 కార్లు ఉండేవి, 3 బొచ్చు కుక్కలు ఉండేవి తెలుసా? ఓరుగోమా, నాకు 2 ఏరోప్లేన్లు ఉండే. కాలం కలిసినాక అమ్మేసా. పాడు లోకం పాడు మనుషులను. పని మనిషిని చేసి అంట్లు తోమించారు, వంట మనిషిని చేసి పిండి కొట్టించారు, కోటలో బల్లలు తుడిపించారు. ఇప్పుడేమో వాడుకునే దాన్ని చేసి ఇదిగమ్మా పట్టు. ఇది ఆఖరికి నాకు మిగిలింది.
ఏమండి ఆవిడ మొహం ఎక్కడో చూసినట్లేదు. అవునే, ఎక్కడ చూసాం? గుర్తొచ్చింది. మిసెస్ వర్మ అండి. మా క్లబ్ మీటింగుల్లో చూసేదాన్ని. పాపం ఇలా అయిపోయిందేంటి? అడిగొస్తాను, ఉండండి. వెళ్ళిరా. ఏమ్మా ఆగు. నువ్వు మిసెస్ వర్మవేనా? आप कौन है? మీరు ప్రీతి వాళ్ళ మదరేనా? आप क्या बोलती है? అయ్యో రామా, తెలుగులో మాట్లాడమ్మా. मेरे को तेलुगु बिल्कुल नहीं. मेरे गांव चंबल में है. मैं चंबल से आई हूँ. చంబలు గింబలు అంటుంది. కొంపతీసి బందిపోటేమోనే. ఏమితో మనకెందుకు వచ్చిన గొడవ? పోదాం రా. కాదండి, అచ్చం మిసెస్ వర్మలాగే ఉంది. ఆవిడెందుకు ఇలా అడుక్కు తింటుంది? అందరినీ తెగేడిపించేది. గొప్పలెక్కువ, బుద్ధి తక్కువ. మరి ఇలాంటి గతే పడుతుంది. మనకెందుకే బాబు, ఆ చూపు అది చూస్తుంటే బందిపోటు నాయకురాలు లాగానే ఉంది. కసుక్కుని కత్తి తీసి పొడిచినా పొడిచేయగలదు. అదే పోదాం. బందిపోటు నాయకురాలనా? అదైనా బాగుండేది. ఎంతసేపు ఖాళీగా ఉంటావు? రా, ఆ మెట్ల మీద కూకుని 4 డేట్లు వాడుకుంటే డబ్బులు రాలుతాయి. చెయ్యి వదలకపోతే నీ పళ్ళు రాలుతాయి. వదలరా. నీ కర్మ. నడిరే జామునో ఇద్దరం ఆడుకుందాం. కుదరదు, ఇది నాది. నాకు మా ఆంటీ కొనిచ్చిన గిఫ్ట్. తప్పు మిత్ర, ఇద్దరిలో నా నీ అనే భేదాలు ఉండకూడదు. ఏదైనా కలిసి వాడుకోవాలి, కలిసి ఆడుకోవాలి. అలా కుదరదు తాతయ్య, దీంతో నేను కలిసి ఆడుకోలేను. ఎందుకు మిత్ర? నేనంటే నీకు ఇష్టం లేదా? ఏ ఆట ఆడుకోలేతో? కూర్చుని ఆడే ఆటలా? నలా పరిగెత్తగలవా? దూగ్గలవా? గంతులేగలవా? అసలు సరిగ్గా నడవడమే రాదు నీకు. ఎంత మాట అన్నావే? మమ్మీ, అక్కని అంతంత మాట్లాంటావా? అది పరిగెత్తలేదని ఎత్తి చూపిస్తావా? అంటావా? ఇంకోసారి అంటావా? అమ్మా గౌరీ, ఊరుకోమ్మా. గౌరీ, ఊరుకోమ్మా. ఊరుకోమ్మా. ఇంకొక దెబ్బ కొట్టావంటే నా మీద ఒట్టే. చూసావా, నిన్ను కొడితే అది భరించలేదు, నిన్ను తిడితే అది ఏడుస్తుంది. అలాంటి పిల్లని ఇన్ని మాట్లాంటావా? నీకు నోరెలా వచ్చిందే? నేనే మాట అన్నానా? ఉన్న మాటేగా అన్నాను. చూసారా దీనికి ఎంత పొగరు? అసలు దీన్ని కొట్టకమ్మా. మిత్ర, అక్క పరిగెత్తలేదని తెలుసు కూడా అలా అనొచ్చా? తప్పు కదూ. సారీ చెప్పు. నేనెందుకు సారీ చెప్పాలి? అసలు దీనివల్లే నేను ఇన్ని దెబ్బలు తిన్నాను. సుహిత తల్లి, ఏడవకమ్మా. అదన్న మాటలకి బాధపడుతున్నావా? కాదు మమ్మీ, మిత్రను కొట్టామని. దాని చెంపలు చూసావా ఎంత ఎర్రగా కందిపోయాయో? పిచ్చి తల్లి, అది నిన్ను ఎన్ని మాటలన్నా ఇంకా దాని గురించే బాధపడుతున్నావా? అమ్మా సీత, వెళ్ళమ్మా. వెళ్ళి మిత్రుని ఓదార్చు. లేమ్మా. ఏంటిది మావయ్య? మిత్ర ఎంత అల్లరి చేసినా ఇలా సుహిత మనసు బాధ పెట్టే మాటలు ఎప్పుడు అనేది కాదు. రాను రాను ఇలా తయారవుతుందేమిటి? ఇది నేను పెంచిన పిల్లేనా? దీనిలో మానవత్వం, మంచితనం కూడా పోతుందేమిటి? పిల్లలు పోట్లాడుకునేటప్పుడు ఆలోచించి మాట్లాడతారా? నువ్వే దాన్ని మరీ పెద్దదాన్ని చేసి ఆలోచిస్తున్నావు. వేలడంత పిల్ల. మంచితనం, మానవత్వం ఇవన్నీ దానికెలా తెలుస్తాయి? ఏదో ఉక్రోషంలో అనేసింది అంతే. మీరన్నట్టు చిన్నతనం మాటలు, పోట్లాటలే అయితే నాకంతే చాలు. లేకపోతే నేను భరించలేను మావయ్య. సుహితని ఎవరేమన్నా నేను తట్టుకోలేను. దానవిటితనాన్ని ఎత్తి చూపిస్తే అస్సలు భరించలేను. అందుకే మిత్రాన్ని కొట్టాను. నాకు తెలుసమ్మా, పంచదార చేదుగా ఉందన్నా నమ్మొచ్చేమో గాని నీ తల్లి ప్రేమలో భేదభావం ఉందంటే అస్సలు నమ్మను. బాధపడకు, అన్నీ సర్దుకుంటాయి. వెళ్ళమ్మా, వెళ్ళి పిల్లల్ని దగ్గరికి తీసుకో.
గౌరికి తన మీద తన పెంపకం మీద చాలా గొప్ప నమ్మకం. దాన్ని దెబ్బతీయాలంటే సరైన మార్గం నాకిప్పుడు దొరికింది. ఏంటది? మిత్ర, గౌరి కూతురు. పిల్లల్ని పెంచడంలో తనకు తానే సాటి అని ఆ గౌరి టీవీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది కదా. ఆ మిత్రుని ఇప్పుడు నేను దగ్గర చేసుకుని ఎలాంటి ఆటలు ఆడిస్తానో చూడు. అందుకేనా ఆ పసిపిల్ల మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు? మీకు పిల్లలకి సొక్కెదురు కదా, ఆ పిల్ల అంటే ఎందుకు పడుతున్నారా అనుకున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో దాని కూతుర్ని దాని శత్రువుని చేసి వదిలిపెడతాను చూడు. గౌరి నిజాయితీ, గొప్పతనం, అమ్మతనం, సహనం ఇవన్నీ నా ఎత్తుల ముందు బలాదు. బర్రె సచ్చినప్పుడే దాని పాడి గొప్పతనం బయటపడుద్దంట. అట్టాగే ఆ గౌరీ మేడంతో శత్రుత్వం పెరిగే కొద్దీ ఆవిడ గొప్పతనం మీకు తెలిసిపోతుంది. నార్మల్, నేను చెప్పినవన్నీ దాని గొప్పతనం గురించి కాదు. జనంలో దానికున్న ఇమేజ్ని నేనెలా దెబ్బ కొడతానో చెప్తున్నాను. గొప్ప వ్యాపారవేత్త, అనురాగమయ్యి అమ్మాని హెడ్డింగ్స్ పెట్టి పత్రికల్లో రాస్తే కన్ను మిన్ను కానడం లేదు. చెప్తా, దాని కడుపును పుట్టిన కూతుర్ని ఎంత చెడగొట్టాలో అంత చెడగొట్టి అప్పుడు చెప్తాను. గాడిద పుండికి బూడిద మందా తల్లి? ఆవిడ మంచి తల్లి కాకూడదనే గాని మనం మంచి తల్లి అనిపించుకుందామన్న ఆలోచనే లేదు తమరికి. నాకు కావలసింది ఆ గౌరి అపజయం. బిజినెస్లో దాన్ని కొట్టలేకపోతున్నాను. అందుకే దాని ప్రాణం వీక్ పాయింట్ ఎక్కడుందో కనుక్కున్నాను. ఆ మిత్రని నా పాటకి డాన్స్ చేసేటట్టుగా మార్చుకుంటాను. ఆ గౌరి పెంపకంలో పెరిగితేనే మంచి బుద్ధులొస్తాయి అని అంది కదా మా మమ్మీ. ఆ గౌరి కడుపునే పుట్టిన ఆ మిత్రని ఎంత పాడు చేయాలో అంత పాడు చేసి అప్పుడు అడుగుతాను, దాని గొప్పతనం ఇదా అని. రాని పాట పాడనేలా బోడితల అంటనేలా అన్నట్టు మనకు లేనిది ఇంకోళ్ళకుంటే ఊరుకోలేం. కడుపు మంట కానివ్వండి, అట్టాగే కానివ్వండి.